ఇక్కడ చూడండి P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళతో మనం ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు వాళ్ళు చేసేటువంటి పరిస్థితులు ఏముంటాయంటే, ఫస్ట్ డిజైన్ ఏ మెడికల్ కాలేజ్ అయితే ఉందో దాన్ని ఎలాంటి డిజైన్లో మనం నిర్మించబోతున్నాం, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందని మన ప్రభుత్వంతో వాళ్ళు కూర్చొని అంతా ఓకే అయిన తర్వాత, ఆమోదం తెలిపిన తర్వాత, పర్ఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళు బిల్డ్ అంటే దాని నిర్మాణాన్ని మొదలెడతారు. ఫైనాన్స్ డబ్బులు కూడా వాళ్ళే పెడతారు. పెట్టిన తర్వాత ఆపరేట్, ఏదైతే ప్రైవేటీకరణ అని వీళ్ళు లబోదిబోం అంటున్నారో, వాళ్ళు P3లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఎవరైతే దాన్ని బిల్డ్ చేస్తున్నారో, ఎవరైతే ఫినాన్స్ చేస్తున్నారో వాళ్ళు దాన్ని జస్ట్ మెయింటైన్ చేస్తారు. దాన్ని ఆపరేట్ అంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత, అది 30 సంవత్సరాల 40 సంవత్సరాల అనేది మనం ఏదైతే గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకుంటుందో అధికారికంగా, దాని ద్వారా అన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఉన్నపలంగా మొత్తం దీని అంతటిని తీసుకొచ్చి ప్రభుత్వం చేతులు పెట్టి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఫస్ట్ డిజైన్, స్ట్రక్చర్, బిల్డ్ నిర్మించడం, తర్వాత ఫినాన్స్ డబ్బులు ఖర్చు పెట్టడం, తర్వాత ఆపరేట్ నిర్వహించడం, ట్రాన్స్ఫర్ అక్కడి నుంచి బదిలీ అప్పచెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది.